బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో టైగర్ టెర్రర్ కొనసాగుతోంది. నిన్న నామవరం అక్కమ్మ తల్లి కొండ ప్రాంతం నుంచి దిశ మార్చుకొని పుణ్యక్షేత్రం గ్రామం వైపు వెళ్లిన పెద్ద పులి ఇవాళ తెల్లవారుజామున పంతం సత్యనారాయణ అనే రైతు ఆవుపై దాడి చేసి చంపేసింది. ఈ క్రమంలో పుణ్యక్షేత్రం గ్రామవాసులు అప్రమత్తంగా ఉండాలని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ సూచించారు. పులిని పట్టుకునే విషయంలో అటవీశాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పులిని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పులికి మత్తుమందు ఇచ్చేందుకు ప్రత్యేక బృందం గన్లను సిద్ధం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో టైగర్ టెర్రర్ కొనసాగుతోంది. నిన్న నామవరం అక్కమ్మ తల్లి కొండ ప్రాంతం నుంచి దిశ మార్చుకొని పుణ్యక్షేత్రం గ్రామం వైపు వెళ్లిన పెద్ద పులి ఇవాళ తెల్లవారుజామున పంతం సత్యనారాయణ అనే రైతు ఆవుపై దాడి చేసి చంపేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. రాజమండ్రి శివారు ప్రాంతం అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలోని ప్రజలను అయితే పెద్ద పులి భయాందోళనకు గురి చేస్తుంది. గత 5 రోజులుగా కూడా ఈ పులి సంచారంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు అయితే ఈ రాజమండ్రి ప్రాంతవాసుల్లో అయితే నెలకొనుందని మనం చెప్పాలి. అయితే గత 4 రోజులుగా కూడా ఈ పులిని పట్టుకునేందుకు ఒక పక్క అటవీ శాఖ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా పులి మాత్రం అంతు చిక్కడం లేదు. అది రోజుకొక దిశను మార్చుకుంటూ కూడా రాజమండ్రి శివారు రూరల్ ప్రాంతంలోతో పాటు రాజానగరం నియోజకవర్గంలోని ప్రాంతాల్లో ఇది సంచరిస్తూ అక్కడ మనం ప్రధానంగా చెప్పుకుంటే ఈ పులి ఈ జంతువుల పైన దాడి చేస్తుంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే గత 4 రోజుల క్రితం తొర్రేడులోని 3 ఆవులపై దాడి చేసి చంపిన పరిస్థితిని చూసాం. అలాగే రాత్రి తెల్లవారుజామున ఈ రోజు 4 ఆవులపై దాడి చేసింది. అయితే ఈ ఇక్కడ పుణ్యక్షేత్రం అదేవిధంగా భూపాలపట్నం సమీపంలోని ఈ పులి సంచారం ఉన్నట్లుగా అయితే రైతులు గుర్తించారు. రాత్రి రైతు పంతం సత్యనారాయణ ఆవుపై ఈ తెల్లవారుజామున ఆవు దాడి చేసి ఆవును చంపిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి అది నామవరం నిన్న నామవరం అక్కమ్మ కొండపై నుంచి ఇది దిశ మార్చుకుంది. రాత్రి వేళలోనే పులి సంచారం ఎక్కువగా ఉంటుంది. అది కూడా తెల్లవారుజామున 4-5 ప్రాంతం వరకే కూడా ఈ పులి సంచరించి అక్కడ ఏదో ఒక సేఫ్ జోన్ లోకి అది వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మరలా రాత్రి సమయం వరకు కూడా ఈ పులి జాడలు అయితే అధికారులకు తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం అయితే ఈ పామాయిల్ తోటలో మరో 3 ఆవులను ఈ దాడి చేసి చంపిన అయితే రైతులు గుర్తించారు. దీంతో ఈ తెల్లవారుజామున 4 ఆవులను అయితే ఈ పులి దాడి చేసి చంపిన పరిస్థితి చూసాము. దీంట్లో ఒక దూడనైతే ఇది సగం వరకు ఆహారంగా తీసుకుంది. అక్కడి నుంచి అయితే పులి జాడలు అడుగులను బట్టి ఇది భూపాలపట్నం, ఎర్రంపాలెం గ్రామాల మధ్యలో అయితే ఈ పులి ఉన్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం అయితే ఈ పూణే నుంచి ప్రత్యేక బృందం అయితే రావడం జరిగింది. మరోపక్క థర్మల్ డ్రోన్ ద్వారా ఈ పులి టెంపరేచర్ దాని వేడిని ఈ థర్మల్ డ్రోన్ ద్వారా గ్రహించి దానికి ఎంత మేర మొత్తం ఇంజెక్షన్ ఇస్తే దానికి పరిస్థితి విషమించకుండా అది ఆరోగ్యంగా మనకి చిక్కుతుంది అనే దాని మీద కూడా అధికారులు ఈ రోజు అయితే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. మరోపక్క ఈ బోన్లు ఏర్పాటు చేశారు. 2 బోన్లు ఏర్పాటు చేసి దాంట్లో ఎరగా ఉంచి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ పులి మాత్రం అంతు చిక్కని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మరోపక్క ఈ రాజానగరం ఎమ్మెల్యేతో పాటు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ప్రజల్లో ఈ పులి పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలను అప్రమత్తం చేయడంతో ఎటువంటి జనావాసాల్లో ప్రస్తుతం తిరుగుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా మాత్రం అప్రమత్తం చేసి ఈ ప్రాణ నష్టం జరగకుండా అయితే ప్రస్తుతానికి అయితే కాపాడుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అయితే ఈ పులి ప్రధానంగా చూసుకుంటే ఈ పులికి 3 ఏళ్లు వయసు ఉంటుందనేసి వీళ్ళు చెప్తున్నారు. దాదాపుగా దీని బరువు చూసుకుంటే 200 కిలోల వరకు బరువు ఉంటుంది అని చెప్తున్న పరిస్థితి.
అసలు పులి ఈ విధంగా ఈ పరిసర ప్రాంతం అంటే మైదాన ప్రాంతంలో ఈ జనావాసాల మధ్య రావడానికి గల కారణం 2 ఏళ్ల పాటు 2.5 ఏళ్లు తల్లి సంరక్షణలో పెరిగిన పులి 3 ఏళ్ళు వచ్చేసరికి దానికి సొంతంగా తన జీవన విధానాన్ని కొనసాగిస్తుంది. ఆ నేపథ్యంలో ఒక ఏరియాని ఎంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇది అటవీ ప్రాంతం నుంచి ఇలా మైదాన ప్రాంతాల వైపు వచ్చినట్టుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ పెద్ద పులి టెర్రర్ తో ఈ ప్రాంత వాసులంతా భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి. కేవలం పులి అడుగు జాడలను చూసి మాత్రమే అధికారులు పులి ఇటు వెళ్ళిందని నిర్ధారిస్తున్నారు తప్ప ఇప్పటి వరకు గత 6 రోజులుగా ఈ ప్రాంతం అంతా ప్రజల్లో భయం గుప్పిట్లో బతుకుతున్నప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో చేయట్లేదనేది మాత్రం ప్రజల నుంచి మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఇక్కడ జీవనోపాధి కొనసాగించాల్సి వస్తుంది అని చెప్తున్నారు. మరోపక్క ఈ ప్రాంతం అంతా కూడా రైతులు తమ పొలాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ వరి పంటతో పాటు పలు రకాల పంటలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ పంట తోటల్లోకి వెళ్ళటానికి కూడా తమకు చాలా భయాందోళనగా ఉంది అని కూడా ఈ రైతుల నుంచి అయితే పెద్ద ఎత్తున వాపోతున్న పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ రోజు పెద్ద పులిని పట్టుకునేందుకు అయితే ఆపరేషన్ మొదలు పెడుతున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మాత్రం ఇక్కడ తీవ్ర ఉత్కంఠ రేపే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పూణే, ఢిల్లీ, వైజాగ్ నుంచి 3 బృందాలు అయితే ఇక్కడ చేరుకున్నాయి. ఈ వీరు మొత్తం ఇంజెక్షన్ ద్వారా అంటే ఈ పులి ఉన్న ప్రదేశాన్ని ప్రస్తుతం అయితే ఈ భూపాలపట్నం పుణ్యక్షేత్రం మధ్యలో జామాయిల తోటల్లో ఈ పులి ఉన్నట్లుగా అయితే గుర్తించడం జరిగింది. దీన్ని రౌండ్ అప్ చేసి అంటే పులి కదులుతున్న సమయంలో దాన్ని పట్టుకునే ప్రయత్నాలు అయితే చేయలేమని అధికారులు చెప్తున్నప్పటికీ పులి విశ్రాంతి తీసుకున్న సందర్భంలో ఈ మొత్తం ఇంజెక్షన్ ద్వారా దాన్ని పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేందుకైతే అధికారులు అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ విజయ్.